తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. బొడ్డ శనగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, పెంచిన రసాయనిక ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా వేంపల్లి మండలం చింతల ముడుగుపల్లి గ్రామంలో నాగులయ్య, ఈశ్వరమ్మ రైతు దంపతులు బొడ్డశనగ పంట పొలాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం బొడ్డశనగ దిగుబడి బాగా వచ్చినప్పటికీ ధరలేని కారణంగా రైతులు లబోదివ్వమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో రబీలో ప్రధానమైన పంట బుడ్డశనగ పంట, ఈ యొక్క పప్పు శనగ పంట. దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారు. కొన్ని చోట్ల అది ఏకైక పంట ఇదే. ఈసారి కొంతవరకు దిగుబడి బాగానే వచ్చింది, కానీ ధర లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాలకు 5,870 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్ లో 4,800 రూపాయలకు 4,700 ఆ ప్రాంతంలో కొంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద, ఒక్కొక్క బస్తా మీద రైతు 1000 రూపాయల వరకు నష్టపోతా ఉన్నాడు. మరి ఎంఎస్పీ ప్రకటించింది దేనికి? రైతుకు మార్కెట్ లో రేటు రానప్పుడు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాలా. ఇప్పటికే 50% పంట అయిపోయింది, మిగతా 50% పంట ఉంది. కానీ ఇప్పటికైనా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు తెరవాలి. గవర్నమెంట్ 5,870 రూపాయల క్వింటాల్కు కొనాలి. మార్కెట్లో ఏం చేస్తున్నారు? 4,800కు, తర్వాత మళ్ళీ దాని మీద 5 కేజీల తరుగు ఎక్కువ తీసుకుంటున్నారు మళ్ళీ. కానీ రైతు విపరీతంగా నష్టపోతున్నాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వము వెంటనే బుడ్డశనగ కొనుగోలు కేంద్రాన్ని తెరవాలి. యూరియా కొరత ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత. యూరియా బస్తానేమో 266 రూపాయలు, కానీ ఎక్కడా దొరకం లేదు. బ్లాక్ మార్కెట్లోకి పోతే బస్తా మీద 300 నుండి 600 రూపాయలకు ఎక్స్ట్రా పెడితే దొరుకుతా ఉంది. అంటే ఒకవైపు గిట్టుబాటు ధర లేకుండా ఒకవైపు యూరియా బ్లాక్ లో కొనాలంటే రైతు ఎక్కడి నుండి కొంటాడు? వరికి కానీ, జొన్నకు, మొక్కజొన్నకు, అరటికి, నూగుకు ఇది ప్రధానంగా ఇప్పుడు యూరియా అవసరం. కొరత తీవ్రంగా ఉంది. రసాయనిక ఎరువులు ధరలు విపరీతంగా పెంచారు. కేవలం ఈ 6 నెలల్లోనే 2 సార్లు పెంచారు. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 6 నెలల కిందట 50 కేజీల బస్తా 1,400 రూపాయలు ఉంది. ఇప్పుడు 1,850 రూపాయలు. 14 6 నెలల కిందట 1,450 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 2,150 రూపాయలు. అంటే ఒక్కొక్క బస్తా మీద 500, 600, 700 రూపాయలు పెరిగింది. కాబట్టి గిట్టుబాటు ధర లేకపోవడము, యూరియా కొరత, రసాయనిక ధరలు పెరగడము రైతును ఎడాపెడా మొత్తం సమస్యలను చుట్టుకున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 3 డిమాండ్లు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. యూరియా కొరత లేకుండా చూడాలి. పెంచిన రసాయనిక ఎరువులు తగ్గించాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఉండి రోడ్ బైపాస్లో ఓ ఆవుదూడను గుర్తెలిని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న గో సంరక్షణ అధ్యక్షుడు సుంకరదాసు డాక్టర్ తేజ సహకారంతో సంఘటన స్థలానికి వెళ్లి ఆవుదూడకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా సుంకరదాసు మాట్లాడుతూ రోడ్ల మీద ఆవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు. మున్సిపాలిటీ అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్తే అండి. మన భీమవరం ప్రాంతంలో రోడ్ల మీదకి వచ్చే మూగజీవాల సంఖ్య బాగా ఎక్కువైపోయింది. అందులో ఈ ఉండి రోడ్డు అయితే చెప్పనక్కర్లేదు, రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవుదూడ మీదకైతే ఏదో లారీ వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోవడం వల్ల బోన్ అయితే ఇరుగుపోవడం అయితే జరిగింది. అది నిజంగా దురదృష్టజాతం, ఎందుకంటే చాలా నరకం అయితే చూస్తుంది అది. దయించి వాహనదారులు కూడా ఇటువంటి ఆవులు కానీ రోడ్ల మీద ఉంటే కనుక మీ వాహన వేగాన్ని తగ్గించుకొని చూసుకుని వెళ్ళండి. దీనికి యాక్సిడెంట్ అయిందని తెలిసిన వెంటనే డాక్టర్ తేజ గారు అయితే రావడం అయితే జరిగింది. నిజంగా డాక్టర్ గారికి మేము ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఈ రోజు అయితే 2 ఆంబోతులకి, ఒక ఆవుకి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాము. అసలు మాకైతే ఖాళీ లేదు. డాక్టర్ గారు కూడా వేరే పనుల నుంచి మా దగ్గరే ఉన్నారు. పొద్దు నుంచి ఇప్పుడు దాకా మాతోనే ఉన్నారు. నిజంగా డాక్టర్ గారికి మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి మెడిసిన్కి కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా ఆయన ఉచితంగా వైద్యం అందిస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా తేజ గారు లాంటి డాక్టర్స్ ఇంకా చాలామంది తయారవ్వాలని చెప్పి, మూగజీవాలను సంరక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై హింద్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యుఎస్ఏ క్రికెటర్లు మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ వరం దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. I'm here to seek Swami's blessing, and with our teammates and family members, we had great experience, great darshan. Thanks to the temple authorities and Venki Chaudhary ji. The entire Tirumala and the temple area is very clean and highly maintained. I would like to thank ICC, DCCI and Andhra Pradesh Cricket Association, and special thanks to Satish Babuji sir. Om Namo Venkateshaya.
What about your team? Huh? What about your team, sir? World Cup. Now we still have 2 days to wait until Pakistan and Namibia game. Once we see the result, we will know. You entered in the World Cup. How you feel? I'm very grateful, first of all, to get the opportunity to play at this big stage, and especially getting the chance to play World Cup in India. It's very big for us, and very grateful to have this opportunity to visit this temple. And again, like Monang said, thanks to the temple authorities and BCCI, ICC, Andhra Cricket Association, and everybody involved in helping us organize this. Thank you so much. ఫోన్ నుంచి ఎవరిదా బాబు ఫోన్ మిగిలిపోతాయి చెప్తాను ఒకసారి ఓకే సార్ Thank you for the temple authorities, Satish Babuji and Venki Chaudhary sir, for we had a great blessings. హైదరాబాద్లోని వనస్థలీపురంలో దారుణం చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో మాజీ భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. వనస్థలీపురంలోని గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సునీతకు గతంలో మహేష్తో వివాహమైంది. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో సునీత ఏడాది క్రితమే అతనికి విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. దీంతో కోపం పెంచుకున్న మహేష్ ఆమె ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ రబ్బతో చొరబడి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పారిపోతున్న అతడిని అపార్ట్మెంట్ వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు, ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభించడం వల్లే మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ వద్దు కళ్యాణి ఫైర్. విశాఖలో జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ నాగరాణి. క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పినప్పుడే చదువులో రాణింపు ఉంటుందని హితవు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యుఎస్ఏ క్రికెటర్లు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.